బ్రేకింగ్ న్యూస్. ఒంగోలులో జరిగిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు ఓ కొలిక్కొచ్చింది. ప్రధాన నిందితులుగా ఉన్న ఆరోపించబడుతున్న దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పు సురేష్లలో దేవేంద్రనాథ్ చౌదరి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ముప్పు సురేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన సురేష్ దుబాయ్లో వజ్రాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వ్యాపార లావాదేవీలతో అడ్డు వస్తున్నాడని ఇటు హత్యకి కుట్ర పడినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో మరో 6 నిందితులు ఉన్నట్లుగా సమాచారం. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ఇక్కడ తన వ్యాపార లావాదేవీల్లో అడ్డొస్తున్నాడని చంపేసినట్టుగా క్లియర్గా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కేసుకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రధానంగా వీరయ్య చౌదరి హత్యకు సంబంధించినటువంటి అంశంలో నిన్న వీరగంధం దేవేంద్రనాథ్ని పోలీసులు ప్రశ్నించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా ముప్పవరపు సురేష్, అదేవిధంగా ప్రస్తుతం ఈ కేసులో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వినోద్ అనేటటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ఒంగోలుకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వినోద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రత్యక్షంగా ఉంది. అతనే మర్డర్ కూడా చేయించి ప్లాన్ అంతా కూడా పక్కాగా అమలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మర్డర్ చేసిన అనంతరం ఒక స్కూటీని తీసుకొని ఒంగోలులోని ఒక బాబా దగ్గర వదిలేసి అక్కడి నుంచి వైజాగ్ పరారైనట్లు కూడా పోలీసుల నిర్ధారణలో తేలింది. వైజాగ్ నుంచి వినోద్ని అయితే ప్రస్తుతం ఒంగోలు తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతానికి వీరగంధం దేవేంద్రనాథ్, అదేవిధంగా ముప్పు సురేష్, వినోద్ కుమార్ వీళ్ళు ప్రధానంగా కూడా ఈ కేసులో నిందితులుగా కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ఈ రోజు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా వీరయ్య చౌదరి హత్యకు సంబంధించినటువంటి అంశంలో లిక్కర్ సంబంధించినటువంటి బిజినెస్, అదేవిధంగా భూదందాలకు సంబంధించినటువంటి ఈ రెండు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే వీరయ్య చౌదరిని చంపినట్లు కూడా క్లియర్ గా అయితే ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మొత్తం గత 4 రోజులుగా కూడా పోలీసులు అయితే 12 టీములుగా కూడా విడిపోయి ఈ నిందితుల్ని సెర్చ్ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక కొలిక్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మొత్తం 6 ఉన్నారు. ఆ రోజు మర్డర్ చేసినటువంటి సమయంలో అనే విధంగా కూడా విచారించుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. రేపు పోలీసులు ఎవరైతే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీడియా సమక్షంలో వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. రేపు ఆదివారం అవడంతో మరి సోమవారం రిమాండ్ కి పంపిస్తారో లేకపోతే ఎలా ఉంటుందనే చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్ అయితే అందరూ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే పోలీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్. రైట్, థాంక్యూ సాయి.